ఆర్టీసీలో రిటైర్ అయిపోయినా. మ్మ్. అయితే మా వాళ్ళు మీ వయసు ఇప్పుడు ఎంత అండి? 74. ఓకే. మీరు దేంతో సఫర్ అయ్యేవారు ముందుగా? మేము అంటే ఇక నేను తర్వాత వచ్చిన మ్మ్. మా మిస్సెస్ మోకాల నొప్పులతో మ్మ్. అది చేసింది. మ్మ్. అలోపతి డాక్టర్లు అందరి దగ్గరికి పోయినాం. వెళ్ళారు. వెళ్ళాను. మ్మ్. ఇవ్వలేము కాలే. ఓకే. తర్వాత ఇక్కడ చేసినాక సత్యనారాయణ అని డాక్టర్ కేర్ హోమియోపతి గురించి ఎలా తెలిసింది మీకు? సత్యనారాయణ ఉన్నాడు కదా మ్మ్. డాక్టర్, మ్మ్. ఆయన మాకు రిలేటివ్ లెక్క తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళ ద్వారా మీకు వచ్చింది. మ్మ్. అట్లా సరే గిడికా తీసుకురామని వల్ల 2 years అవుతుంది. మ్మ్. వచ్చిన వాళ్ళు ఇప్పుడు జర కొద్దిగా మ్మ్. మీకు ఎలా అనిపిస్తుంది 2 years తర్వాత మీ ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నది. మ్మ్. ఇక వేరే మందులు ఏం వాడతలేము. మ్మ్. ఇక ఇప్పుడు బాగానే ఉన్నది. ఓకే. 15 రోజులకు ఒకసారి మందులు వాడుతున్నాం. సో డాక్టర్స్ ఎలా కేర్ తీసుకున్నారు? సర్వీస్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నది మేడం. మనసు మేడం ఉన్నది కదా, మ్మ్. ఆమెనే ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే. ఆమెనే అది చేస్తుంది. సో ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. సో మీరు టీ తాగుతున్నారు, మంచిగా ఫుడ్ గిడ్ కానీ అంతా బాగానే ఉన్నది. ఓకే. అయితే వేరే మెడిసిన్స్ ఏం వాడతలేము. వాడదు. ఇక ఇదే వాడుతున్నాం. ఇది వాడిన తర్వాత ఓకే అయింది అది.